తాజాంశాన్ని చూస్తున్నాం. పారిశ్రామికవేత్త పీవీపీ రేపు జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, వైకాపాలో పీవీపీ చేరుతున్నారా? ఒకవేళ ఆయన ఏ సీటు నుంచి బరిలో నిలిచే అవకాశం ఉంది? విజయవాడలో ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైకాపా తరపు నుంచి పోటీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో సీటు ఇవ్వలేదు. అయితే ఈసారి కూడా విజయవాడ పార్లమెంటు తరపున వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో ఆయనకే సీటు ఇచ్చేందుకు వైకాపా అధిష్టానం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు దాసరి జయ రమేష్ ను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొనసాగినటువంటి కీలక నేతను విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకని చెప్పి కొద్ది రోజుల క్రితమే జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పుడు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు గాను కొన్ని షరతులు విధించినట్టుగా తెలిసింది. ఇది ఖచ్చితంగా అంటే కొన్ని స్థానాల్లో పార్టీకి బలం లేని కారణంగా అభ్యర్థులు కూడా బలహీనంగా ఉన్న కారణంగా కొన్ని స్థానాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పేసి కొన్ని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే వైకాపా అధిష్టానం మాత్రం అందుకు అంగీకరించినట్టుగా లేదు. ఈ కారణంతో గెలవలేమన్నటువంటి పరిస్థితుల్లో కానీ లేదంటే కొంత అయిష్టత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో దాసరి జయ రమేష్ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పొట్లూరి వరప్రసాద్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఆయనతో పార్టీ ముఖ్య నేతలు సంప్రదింపులు చర్చలు జరిపిన అనంతరం విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేయించాలని నిర్ణయించారు. రేపు హైదరాబాద్ లోటస్ పాలనలోని జగన్ నివాసంలో జగన్ సమక్షంలో 11 గంటలకు ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్వయంగా వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరి అక్కడే విజయవాడ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి విజయవాడకు వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడ విజయవాడలో ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి విజయవాడ ఈస్ట్, వెస్ట్ అలాగే సెంట్రల్ నియోజకవర్గాల నేతలు అలాగే మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి వైకాపా నేతలు అలాగే జిల్లా ముఖ్య నేతలతో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తున్నట్టు కూడా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రేపు ఉదయం 11 గంటలకు జగన్ సమక్షంలో చేరుతున్నట్టుగా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ దాసరి జయ రమేష్ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టడంపై మాత్రం ఆయన వర్గం కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలిసింది. అయితే దీంతో ఎట్లా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా స్పందిస్తారు అనే విషయం మాత్రం ఇంకా తెలాల్సి ఉంది. మొత్తం మీద విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ మాత్రం పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ధన్యవాదాలు రమణ.